సో ఈ ఎన్నికలు ఎట్లా చూస్తా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావుకి పార్టీ అవకాశం ఇచ్చింది. నిజంగా ఇంటర్నల్లో చర్చ ఏం జరుగుతుందంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోబోతా ఉన్నది. సో మీకున్న ఇన్ఫర్మేషన్ అంటే రామచంద్రరావు గారి ఎంపిక అనేది అది మనందరం అనుకున్నట్టు, అంటే బయట సమాజం అనుకుంటున్నట్టు, మనం అప్పుడు బండి సంజయ్ గారిని తీసి కిషన్ రెడ్డి పెట్టినప్పుడు కూడా అది ఒక లోపాయికారి అవగాహనతోటే ఒప్పందంతో బండి సంజయ్ని అంటే ఒక ఫైటర్గా ముద్రపడి నిరంతర కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక దూకుడుగా ఒక ఫెరోసియస్గా ఉద్యమాలు చేస్తున్నాడు, కార్యక్రమాలు చేస్తున్నాడు, బీఆర్ఎస్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు అనే చర్చ అప్పుడు కూడా జరిగింది. సరే తీసేసినప్పుడు కూడా అది సరైన నిర్ణయం కాదని కూడా అప్పుడు కూడా అనడం జరిగింది. సరే దాని తర్వాత మన ఫలితాలు కూడా గట్లే అవపడ్డాయి. ఇప్పుడు రామచంద్రరావు గారి యొక్క నియామకంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే మనం రెండు వాదనలు మనం సమగ్రంగా పరిశీలన చేస్తే, ఒక వాదనేమో పార్టీకి విధేయుడిగా ఉన్న వాళ్ళు, పార్టీ క్రమశిక్షణలో ఉన్న వాళ్ళు, పార్టీకి సుదీర్ఘకాలం కష్టపడిన వాళ్ళు, త్యాగం చేసిన వాళ్ళు, కష్టాలు నష్టాలను భరించిన వాళ్ళు, పార్టీ ఐడెంటిటీ తోటి సిద్ధాంత ఐడెంటిటీ. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు ఎట్లనైతే ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతం ఉంటుందో అట్లా ఆర్ఎస్ఎస్ అనేది కూడా ఒక సిద్ధాంతంతో కూడినటువంటి భారతదేశంలో రాజకీయాలు చేస్తూ ఉన్నది. అదేదో ఆషామాషిగా ఒక్క ప్రభుత్వాలు రావడం అనేది, పాలనలోకి రావడం అనేది ఎంత ముఖ్యమో అదే సమయంలో వాళ్ళకి వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళు నచ్చిన మెచ్చిన గోల్వాల్కర్, సావర్కర్ వాళ్ళ ఆశయాలను కొనసాగించడంలో వాళ్ళు కొంత దానికి కట్టుబడి ఉండి పనిచేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో మనకి దగ్గర దాకా వచ్చింది, ఇక్కడ కాంప్రమైజ్ అయితే మన ప్రభుత్వం వస్తుంది, పాలన వస్తుంది, సరే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత, పాలన వచ్చిన తర్వాత మన సాయం చేసిన కూడా తొక్కిపడేయచ్చు అనేది అది వేరే విషయం. మహారాష్ట్రలో జరిగింది, ఇప్పుడు బయట కూడా అదే జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ రామచంద్రరావుని ఆర్ఎస్ఎస్ ముఖ్యంగానే ఏబీపీ నుంచి వచ్చినోడు, ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, బీజేవైఎంలో చేసిండు, బీజేపీలో సుదీర్ఘకాలం అనేక పదవుల్లో ఆయన పాత్రను పోషించిండు. ఆయనకి చాలా అవకాశాలు కూడా ఇచ్చింది పార్టీ, ఎమ్మెల్సీగా ఓడిపోయినా కూడా ఇచ్చింది, లేకపోతే ఎమ్మెల్యేగా ఇచ్చింది, ఎమ్మెల్సీగా ఇచ్చింది, చాలా అవకాశాలు కూడా ఇస్తూ వస్తున్నది. కాబట్టి ఇక్కడ రామచంద్రరావు గారి ఏదైతే ఎన్నిక అనేది అది పార్టీ నియమ నిబంధనలకి, పార్టీ యొక్క క్రమశిక్షణకి, పార్టీ యొక్క ఉద్దేశానికి ఆధారపడి చేసినటువంటిదే. పోటీ పడ్డటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది రఘునందన్ రావు అయినా, ఈటల రాజేందర్ అయినా, లేకపోతే మన ఎవరు అరవింద్, వీళ్ళందరూ కూడా బీజేపీ ఏబీపీ నేపథ్యం కాదు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కాదు. రఘునందన్ రావు ఏ పార్టీలో ఉండొచ్చిండో, ఎట్లెట్లా వచ్చిండో మనందరూ తెలుసు, ఎప్పుడు వచ్చిండో కూడా తెలుసు. ఆయన రాజకీయ నేపథ్యం ఏంటిది, ఆయన విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ఏ విధంగా, లేకపోతే లాయర్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నదంతా తెలుసు. బండి సంజయ్ కుటుంబ నేపథ్యమే కాంగ్రెస్ పార్టీ కుటుంబ నేపథ్యం అనేది ఆయనది తెలుసు. ఇక ఈటల రాజేందర్ అయితే స్వయాన ఆయన పీడిఎస్లో ఉండి విద్యార్థిగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీపీ వాళ్ళతో ఎట్లా కొట్టాడింది, ఎట్లా ఘర్షణ జరిగింది, వీళ్ళకి ఎంత ఫిజికల్ అటెంప్ట్స్ కూడా జరిగినాయని మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏదో బీజేపీలు ఉన్నంత మాత్రాన, బీజేపీ వాళ్ళు వాళ్ళకి బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అవకాశం ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మనవాదాన్ని ఎందుకు అమలు చేస్తారు, మనవాదానికి ఎందుకు ప్రతీకగా ఉంటారు? కాబట్టి ఈటల రాజేందర్ అయినా, ఈమె కూడా ఉన్నది ఎవరికి, అరుణమ్మకి, డీకే అరుణమ్మ కూడా ఉంది. సరే వాళ్ళ భర్త మన ఎవరు భరత్ సింహారెడ్డి ఏబీపీ నేపథ్యం కొంతకాలం ఉన్నప్పటికీ సారా దందాలు, లిక్కర్ దందాలు, ఆ దందాలు, ఈ దందాలు చేసి కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అది. మరి ఎట్లా వీళ్ళు ఆశించడమే తప్పు. నా దృష్టిలో అయితే అసలు వీళ్ళు ఆశించడమే తప్పు. సరే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మాట రద్దు ఉంటుంది, కల్వకుంట్ల కుటుంబంలో ప్రతి ఒక్కరు మాటకారే, రామచంద్రరావు కాస్త సాఫ్ట్ పర్సన్గా కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామచంద్రరావు కరెక్ట్ పర్సన్ మీరు భావిస్తూ ఉన్నారా బీజేపీ అధ్యక్షుడిగా? అంటే వాళ్ళు అనుకోవడం ఏంటంటే, బీజేపీలో అది మోడీ అయినా, ఇవాళ మోడీ ఏది చేయాలని ఎవరు చెప్తే చేస్తారు. ఆయనకి భారత రాజ్యాంగమో పార్లమెంటో చెప్తే చేయడు. నాగపూర్ కేంద్రంగా ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ పత్వా జారీ చేస్తే దాన్ని అమలు చేస్తారు. ఇక్కడ రామచంద్రరావు అయినా, రాజేందర్ అయినా, ఇప్పుడు రాజేందర్ గెలిచిండు, రాజేందర్
ఆడ కనీసం మనకు తెలుసు కదా బీజేపీకి ఎన్ని ఓట్లు ఉండే. రాజేందర్ బీజేపీ తరఫున పోటీ చేసినప్పటికీ మొత్తంగా 1800 ఓట్లు వచ్చినాయి గతంలో ఏ బీజేపీకి. అయినా ఇవాళ బెంగాల్ అయినా కేరళ అయినా తెలంగాణ అయినా ఎక్కడెక్కడైతే వాళ్ళు బలహీనంగా ఉన్నారో తమిళనాడు అయినా కర్ణాటక అయినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వివిధ విభాగాలు దగ్గర 118 విభాగాలు ఏమున్నాయి. బజరంగ్ దళ్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇంకా సేవా భారత్ లాంటిది కావచ్చు, ఇంకా అనేక రకాలు ఏవైతే వాళ్ళకి ఇది ఉంది ఇది లేదని కాదు. ఆఖరి వనవాస కళ్యాణం అనే పేరుతోటి ఆదివాసీల కాడ కూడా వాళ్ళు సంఘాలు పెట్టుకున్నారు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఎట్లా సంఘాలు ఉంటాయో అట్లా ఆర్ఎస్ఎస్ కూడా అన్ని రకాల డాక్టర్లకు సంఘాలు ఉంటాయి, విద్యార్థులకు సంఘాలు ఉంటాయి, ఉపాధ్యాయుల సంఘాలు ఉంటాయి, కార్మికులకు బిఎంఎస్ ఉంది కదా, ఏబీపీ ఉంది కదా, బీజేవైఎం ఉంది కదా, కళాకారులకు వాళ్ళకి సంఘాలు ఉన్నాయి కదా, ఈవెన్ జర్నలిస్టులకు కూడా వాళ్ళకి సంఘం ఉంది. ఆర్ఎస్ఎస్ కి దేశంలో ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి. కాబట్టి మా సంఘాల వల్లనే బీజేపీ గెలుస్తుంది, ఓడిపోతుంది. మా సంఘాలు పని చేయకపోతే ఓడిపోతుంది, సంఘాలు పని చేస్తే గెలుస్తుంది. అది మోడీ అయినా అమిత్ షా అయినా లేకపోతే ఈ దేశంలో బీజేపీ ఎవరు గెలవాలన్నా అది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల వల్లనే కానీ వీళ్ళ ముఖాలు చూసి ఎవడు ఓటేస్తాడు అనేది వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటారు. సార్, గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు బండి సంజయ్ ఉండాలన్న చర్చ జరిగింది. మొన్నటిదాకా కూడా ఈ అధ్యక్ష నియామకం కంటే ముందు చాలా మంది పేర్లు తెరపైకి వచ్చినాయి. కానీ ఇక్కడ ఉన్న ప్రజల ఒపీనియన్ లేకపోతే రాష్ట్రస్థాయి నాయకుల ఒపీనియన్ బీజేపీ హైకమాండ్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఓన్లీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఒపీనియన్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఆర్ఎస్ఎస్ ఏది చెప్తే అదే జరుగుతుంది బీజేపీలో. మరీ ముఖ్యంగా వాళ్ళు 100 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న సమయం ఇది. ఈ 100 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న సమయంలో వాళ్ళు పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటారు. కానీ ఇప్పుడు మహారాష్ట్రలో ఏమైంది? మహారాష్ట్రలో అప్పుడు షిండే తోటి అవసరం ఉంది కాబట్టి తగ్గి వాళ్ళు ఫడ్నవీస్ని డిప్యూటీ సీఎం కూడా ఒప్పించి అలా పనిచేసిండు. వాళ్ళు చేసిన తర్వాత మొన్న ఎన్నికల తర్వాత ఏమైంది? షిండే చేతులు కట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని తల వంచుకొని ముఖం సాటేసుకొని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముడ్డెనక తిరుగుతాడు. ఇప్పుడు ఇవాళ బీహార్లో కూడా గదే జరగబోతుంది చూడండి. ఇవాళ ఏదైతే బీహార్లో వాళ్ళు కొద్దిగా వెనకగా ఉన్నారు, కొద్దిగా సంఖ్య తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ నితీష్ తోటి ఏదో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు. రేపు బీహార్లో కనుక వాళ్ళకు సీట్ ఎక్కువ వస్తే నితీష్ అంటోడు వాళ్ళ ముడ్డెనక తిరుగుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే బీజేపీ తోటి మీరు ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఏ పార్టీ వాళ్ళతో ఏ నాయకుడైనా వాళ్ళతోటి ఆలింగనం చేస్తుంటే ఎవడు బతికి పట్టగట్టలే. ఆర్ఎస్ఎస్ పద్ధతి అది. ఈటల రాజేందర్ ఆశించడం కరెక్టేనా? ఈటల రాజేందర్ ఆశించడం ఎట్లా కరెక్ట్ చెప్పండి?